గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మా మమ్మీ రియాక్షన్ లేదు గైస్, ఇప్పుడు దాకా మాట్లాడింది చూడండి. మా మమ్మీ తీసుకొచ్చింది నా కోసం ప్లేట్, నేను ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నాను. అలా చెప్పడం ఇష్టం ఉండదు గైస్ మా మమ్మీకి. ఓకేనా, ఏం జరిగిందండి వాళ్ళలో నల్ల బొట్టు పెట్టుకున్నాను. ఏ గుడికి? మారేడమ్మ తల్లి. అక్కడ మమ్మీ చెప్పదు. వద్దు గైస్, అసలు బాలేం కదా. ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకుంటే మమ్మీకి నచ్చుతా గైస్, ఆయిల్ పెట్టుకోకపోతే అందరికి నచ్చుతా. ఆయిల్ పెట్టుకోకపోతే జుట్టు ఊడిపోతుంది, అది మెయిన్ పాయింట్. ఇప్పుడు అందరికి నచ్చుతా, దాంతో జుట్టు ఊడిపోతే ఎవరికి నచ్చనుగా. లంచ్ బాక్స్, ఈ బ్యాగ్లో ఆ బుక్స్ పెట్టుకుంటే కంటే లంచ్ బాక్సే ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది. ఇదిగోండి, ఇది కూడా చూపించాలంటున్నా. అదే కవర్స్ అయిపోయినాయి కదా, అందుకని మమ్మీ కవర్ కడుతుంది. ప్లాస్టిక్ కవర్ వాడాల్సిందే అందుకని. సీరియల్ అజ్జుడు మాట్లాడితే ఎమ్మంటే సీన్ ఇక్కడికి వచ్చేస్తే సీన్లోకి వెళ్ళిపోవాలి. అసలు వీడియో తీయడం కొద్దిగా అలవాటు అవ్వాలి. మా మమ్మీ కంఫర్టబుల్ అవ్వట్లా, రోజు అందుకే తీయాలి, కాకపోతే తీయట్లా ఎందుకో మర్చిపోయి. చెంబుతో కాలు కడుక్కోలేదు కదా, చెంబులో నిమ్మకాయలు కాలు కడుక్కోలేదు మా తీసి మళ్ళీ వచ్చినా పెడుతూ వీడియో. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇంకా మళ్ళీ వస్తావు స్నానం చేసి. కెమెరా పెడితే మాట్లాడట్లేదు, అది సంగతి. ఇది 4 minutes తర్వాత మళ్ళీ వీడియో కట్ అయిపోయింది. నేను ఇంతే మాట్లాడుతూ ఉంటాను, వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నాను అనుకో, సడన్ కట్ అయిపోయింది. ఎప్పుడు కట్ అయిపోయిందో అర్థం కాదు. అసలు మధ్యాహ్నం వస్తే అసలు మా ఇంటి పక్కన ఇలాగ ప్రశాంతం. ఆ బాబాయ్ ఆవిడ కూర్చొని ఉంటాడు పద్దాకలా ఖాళీగా. బాబాయ్కి నైట్ డ్యూటీ, వాచ్మెన్కి వెళ్తారు. ఫుల్ ఖాళీ. అసలు వీడియో తీస్తే అసలు దాన్ని ఏమంటారు, సోది ఉండకూడదు. నేనేమో పొద్దున్న వెళ్ళంగానే ఇదిగో ఈరోజు పొద్దున ఆన్ చేసా వీడియో ఆన్ చేస్తుంటే అసలు ఎవరు ఇంత వింతగా చూస్తారేంది, నేను వింతగా వామ్మో అంత వింతగా చేసరికి నేనేం మాట్లాడుకుని ఇదిగో కెమెరా ఇలా పెట్టుకొని వెళ్ళిపోతున్నా. ఎప్పుడైనా ఒక ఫ్రీ స్పేస్ కావాలి. స్టార్టింగ్లో మమ్మీతో మాట్లాడటం వల్ల ఫ్రీ స్పేస్ ఏర్పడింది, కానీ ఫ్రెండ్స్ వీళ్ళందరితో కూడా అయింది అనుకో, ఇంకా వాళ్ళందరి తర్వాత డేర్ చేసేసానంటే ఇంకా పబ్లిక్ గురించి అసలు పట్టించుకోను. ఇంకా అదిగే సంగతి. అసలు నేను సీరియల్లో ఇన్వాల్వ్ అవుతాను ఇంకొకసేపు. లేదు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి సీరియల్లోకి వచ్చేపు ఇన్వాల్వ్ అయ్యి స్నాక్స్ తినేసి వి విల్ మీట్ యూ అగైన్. ఒక స్టోరీ చెప్పాలి ఈరోజు. ఏంటంటే తర్వాత చెప్తా. నువ్వు వినకూడదుమా, అదే మెయిన్ కంటెంట్. కాకపోతే ఈరోజు థంబ్నెయిల్కి, అదే రేపటి థంబ్నెయిల్కి. ఈరోజు డేట్ వచ్చేసి అంతా February 5th, మై ఇన్స్పిరేషన్ బర్త్డే. క్రిస్టియానో రొనాల్డో. లైఫ్లో ఒకసారైనా మీట్ అవ్వడం అనేది గోల్ గైస్, ఇంకేం అతి మాటలు ఏం లేవు, కానీ మీట్ అవ్వడం అనేది గోల్ అంతే. క్రిస్టియానో రొనాల్డోని మీట్ అవ్వాలి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడులే, మా ఆయన్ని మీట్ అవ్వాలి. ఇప్పుడు దాకా కలవలేదు. ఆయన ఇక్కడ ఉన్నాడు, పోర్చుగల్. మా మమ్మీకి తెలియదు గైస్ క్రిస్టియానో రొనాల్డో అంటే ఎవరో కూడా, తెలియాల్సిన అవసరం లేదు. ఎవరు అమ్మాయా? చూడండి అమ్మాయి అంట. ఇంకెట్లాంటి ఫ్యామిలీలో నేను బతుకుతా, మీరు మళ్ళీ నన్ను గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని అడగబాకండి. ఇదిగోండి క్రిస్టియానో రొనాల్డో అంటే అమ్మాయి అంటున్నాడు, అమ్మాయి అంటుంది మా మమ్మీ. సరే గైస్, వి విల్ మీట్ యు అగైన్. అందరూ వస్తున్నారు తీరా బాబు, అందరూ వస్తున్నారు. ఏం కాదు. ఎవరు చేస్తున్నారు? ఎందుకు? హాయ్ గైస్, తర్వాత బ్లాగ్ తీద్దాం అనుకున్నా.
మా మామయ్య ఫోన్ చేసి కొద్దిగా మా అమ్మమ్మకి సంబంధించిన ఆధార్ కార్డ్ అంటే మా అమ్మమ్మకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సచివాలయంలో మేడం ఫోన్ చేసి అడిగారంట. వీళ్ళ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ మా అమ్మాయి వాళ్ళు. ఇంకా నన్ను వెళ్ళేసి ఫొటోస్ పెట్టమన్నారు వాట్సాప్లో. ఇంకా నేను వెళ్ళేసి ఫొటోస్ చేసి పెట్టేసి వచ్చా. నాకు అనిపించింది ఏంటంటే, సరే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను, నేను బ్లాగ్ తీస్తే ఏమైంది, అమ్మమ్మ అక్కయ్య వీడియో కాల్ చేసి వీడియో కాల్లో మాట్లాడమ్మమ్మ అని చెప్పేసి నేను అలా రికార్డ్ చేసి పెడితే బాగుండేది. నేను స్టార్టింగ్ ఏమనుకున్నాను, ఎందుకులే మా అమ్మ దగ్గర వీడియో తీయటం, ఒక్క పాయింట్ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసేసింది. అది అనుకుని ఉంటే సపోజ్ అంటే మా అమ్మమ్మకి తెలియదు నేను వీడియో తీస్తున్నాను కాకుండా మా అక్కయ్య వీడియో కాల్ చేసింది, వీడియో కాల్లో నేను చూపిస్తున్నా అమ్మమ్మ అని చెప్పేసి అలా మాట్లాడుకుంటే అయితే చాలా బాగుండేది. ఏదైనా ఒక చిన్న మూమెంట్ అంటే ఎప్పుడు ఎస్కేప్ చేయడానికి చూడకూడదు. ఓహో ఇప్పుడు పర్పస్ బాగాలేదు వీడియో తీయకూడదు అంటే దాంట్లో నుంచి కరెక్ట్ వే మంచిది ఎత్తుక్కొని ఒక మంచి ఎఫిషియెంట్ వీడియో తీస్తే బాగుంటుంది. ఎప్పుడు ఓహో ఇక్కడ ఎందుకులే అలా ఎందుకులే ఇలా ఎందుకులే అంటే నెగిటివ్గానే ఉంది. నువ్వు దాని నుంచి కరెక్ట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్తో ఒక గుడ్ థింగ్ ఆలోచించావు అనుకో, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇట్ విల్ బి బెటర్ అనమాట. అది ఈరోజు నేర్చుకున్నాను అనమాట. సెకండ్ వచ్చేసి బీ గుడ్ విత్ పీపుల్ ఎవ్రీ వన్. నీకు వాళ్ళు బ్యాడ్ చేయని గుడ్ చేయని ఏదైనా చేయని ఏం చేసుకుంటాం గైస్. ఈరోజు గుర్తుండిద్ది నాకు బ్యాడ్ చేశాడా, నన్ను బాధ పెట్టారని. నెక్స్ట్ అంతా గుర్తుండదు. ఆబ్వియస్లీ మనం ఎంత వర్క్లో పడిపోతామంటే వాళ్ళు అలా చేశారని చెప్పి మర్చిపోతాం అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే నా మైండ్ అలా ఉంది. నేను పర్టికులర్గా ఓహో ఈ అబ్బాయి ఇలా చేశాడు కదా నాకు అని చెప్పి గుర్తుపెట్టుకుంటే అసలు ఫస్ట్ అంత గుర్తుపెట్టుకోను. అది సంగతి. ఈరోజు మార్నింగ్ సారు సాంగ్ పాడారన్నమాట. అది ముందు ట్రిప్లో నేను యాడ్ చేసి మాట్లాడాను లేదు తెలీదు. మా వర్బల్ ఎబిలిటీ సారు సాంగ్ పాడారు. ఇప్పుడు టైటిల్ అదే ఆలోచిస్తున్నా. చూడండి గైస్, మర్చిపోయా చెప్పడం అసలైన విషయం. రికార్డ్స్ ఇదిగోండి, రికార్డ్స్ ఇప్పుడే రాద్దామని కూర్చున్నా. దిస్ ఈస్ ద థింగ్స్. మామో కరెక్ట్గా సెట్ చేయాలి బుక్స్ అన్నీ. రేపు రికార్డ్ సబ్మిషన్ ఉంది. రికార్డ్స్ ఈ గ్యాప్లో మళ్ళీ అక్కడికి వెళ్ళేసి వచ్చాను. రికార్డ్ సబ్మిషన్కి రేపు రికార్డ్ రాయాలి. మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అసైన్మెంట్స్ రాయాలి. అసైన్మెంట్ అంటే A4 షీట్స్లో సార్ ఇచ్చిన 4 క్వశ్చన్స్ ఆన్సర్ రాసి సబ్మిట్ చేయాలి. అది అయిపోయింది రాయటం. ఇప్పుడు రికార్డ్ రాయాలి మొదలెట్టాలి. టైము 11:10 or 11:15 అవుతుంది అనమాట. నైట్ మార్నింగ్ న్యూస్ వాళ్ళకి అర్థం కావాలి కదా. అది గైస్ సంగతి. ఇంకేముంది అదే అర్థం కాలేదు ఈరోజు. రేపటి టైటిల్ అసైన్మెంట్ కోసం లాస్ట్ మినిట్లో రాశాను పెడతామా, లేకపోతే టీచర్ సాంగ్ పాడారు మా క్లాస్లో ఆయన అని చెప్పి పెడతామా. స్టార్టింగ్ క్లిప్ మాత్రం అదే ఆలోచిస్తాను. స్టార్టింగ్ క్లిప్ మేము మాట్లాడింది యాడ్ చేద్దామా, లేకపోతే మా సారు సాంగ్ పాడిందే ఉంచుదామా అంటే అర్థం కాదు కదా. ఏమన్నా వీడియో క్లిక్ చేసిన తర్వాత చూస్తా. అంటే కొంతమందికి ఏంటంటే జస్ట్ ఆ వీడియో క్లిక్ చేయగానే ఓహో నేను ఎందుకు పాడుతున్నాడని చెప్పి క్యూరియాసిటీతో అలా వీడియో మొత్తం చూస్తారేమో అనేది నా ఇంటెన్షన్. ఇది 4 minutes అయిపోతే వీడియో కట్ అయిపోయింది. అమ్మయ్య వీడియో కట్ అవ్వలేదు గైస్, మాట్లాడింది వర్త్ అనుకుంటా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఏమన్నా క్లోజ్ చేయవచ్చు. సంథింగ్ ఏదో ఆలోచిస్తున్నాను, నేను చెప్దాం అనుకుంటున్నాను. పాయింట్ ఏంటంటే ఇది ఎన్నిసార్లు చెప్పినా నాకు అది అలవాటు అయిపోతుంది. ఏది చెప్దాం అనుకుంటున్నానో అది మర్చిపోతున్నాను వీడియో రికార్డ్ చేసేటప్పుడు. అంటే గుర్తొచ్చేదేమో సపోజ్ నాకు ఒక 8కో 9కో గుర్తొచ్చింది ఇలా చెప్పాలని, 8కో 9కో గుర్తొచ్చింది ఇలా చెప్పాలని. నేను ఇప్పుడు వీడియో ఆన్ చేశాను. ఇందాక బయటకు ఫేస్ కడుకొని రాగానే ఏం చెప్పాలని మర్చిపోయాను మళ్ళీ. అందుకని ఎప్పుడైనా ఏదైనా చెప్దాం అనుకుంటే ఎమ్మన్నా ఫోన్ తీసేయడం, వీడియోలో చెప్పేయడం అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై. అంత పాష్ అవసరం లేదు. లైక్ ది వీడియో చాలు, సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్. ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వాలి. బాయ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వాలి.